మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై 100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఇప్పటికే ఆమెపై చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోని తేల్చి చెప్పారు. సమంతకు క్షమాపణ చెప్పారు. మరి తన కుటుంబం సంగతేమిటి? తనకు తన కుటుంబానికి క్షమాపణ చెప్పరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాగార్జున కేసుపై గత శుక్రవారం కోర్టులో విచారణ జరగవలసిందే. కానీ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా వేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై 100 కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లుగా నటుడు నాగార్జున చెప్పారు. ఆమె క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కూడా మరి ఇక తన కుటుంబం సంగతి ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబానికి క్షమాపణ చెప్పరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నాగార్జున కేసుపై గత శుక్రవారం కోర్టులో విచారణ జరగవలసింది. కానీ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా వేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇంకా ఇంతలో చల్లారేట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె అక్కినేని నాగార్జున కుటుంబం కొడుకు, అదేవిధంగా కోడలపై చేసినటువంటి విడాకుల అంశానికి సంబంధించి ఏదైతే రాజకీయంగా ఇటు సినీ పరంగా కూడా దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా కొండా సురేఖ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి. కానీ అక్కినేని నాగార్జున కేవలం సమంతకి అంటే కొండా సురేఖ అంటే సాటి మహిళగా అని ఆమెపై అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నా అన్నారు తప్ప తమ పరిస్థితి ఏంటి, తమ కుటుంబం పరిస్థితి ఏంటి, తమ కుటుంబం పరువు కూడా భంగం వాటిల్లింది, ఖచ్చితంగా తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా నాగార్జున, అదేవిధంగా ఆయన సతీమణి అమలతో పాటు వాళ్ళ కుమారులు చెప్పిన పరిస్థితి. మరొక వైపు ఏదైతే సినీ పెద్దలు కూడా దీనికి సంబంధించి రోజుకో ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడే నాగార్జున నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేసిన పరిస్థితి. అయితే గత శుక్రవారం ఇది విచారణకు వచ్చింది. కానీ న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ఆ విచారణ నేటికి వాయిదా పడింది. ఈ రోజు విచారణ అయితే కొనసాగుంది. అయితే ఖచ్చితంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా అక్కినేని నాగార్జున చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మంత్రి కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. అదేవిధంగా సిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంతటితో ఈ వివాదానికి స్వస్తి పలకాలను కూడా గాంధీ భవన్ వేదికగా ఇటు సినీ ప్రముఖులను కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. కానీ మరొక వైపు మంత్రి ఏదైతే పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా దీంతో స్వస్తి పలకాలి, ఆమె ఏదైతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా చెప్పారు. కానీ ఇలా మరీ ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖకు మేము అండగా ఉన్నాం, ఆమె బీసీ మంత్రి అని చిన్న చూపులు చూసుడు కాదు, ఆమెకు అండగా మేము అందరం ఉన్నాం అంటూ కూడా ఏదైతే సపోర్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు దీనికి సంబంధించిన విచారణ, పరువు నష్టం దావాకు సంబంధించిన విచారణ నాంపల్లి కోర్టులో ఈ రోజు జరగనుంది. ఈ నేపథ్యంలో కూడా మరి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ తన ఏదైతే వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు బేషరతుగా తీసుకుంటున్నట్టు చెప్పింది. కాబట్టి మరి న్యాయమూర్తి దీన్ని పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. భవాని రైట్. అదేవిధంగా శ్రీనివాస్ చూసుకుంటే ఇప్పటికీ కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న, క్షమాపణ చెప్పినా కూడా తనపై వేసిన క్రిమినల్ కేసు వెనక్కి తీసుకోమని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై కొండా సురేఖ మీద స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు కొండా సురేఖ అయితే ఈ అక్కినేని నాగార్జున
నాంపల్లి క్రిమినల్ కోర్టులో వేసినటువంటి పరువునష్టం దావాకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరొక వైపు ఇప్పుడు పార్టీ పరంగా కూడా దీనికి సంబంధించి మాట్లాడొద్దు, ప్రభుత్వం కూడా సంవిధానంతో కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన నేపథ్యంలో కూడా కొండా సురేఖ అయితే బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని చెప్పారు. కానీ దాని తర్వాత వ్యవహారంపై కూడా ఎలాంటి స్పందించలేదు, ఏ విధంగా స్పందించలేదు. అదేవిధంగా ఈ పరువునష్టం దావా అంశానికి సంబంధించి కూడా కొండా సురేఖ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే లీగల్ గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తాను బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అక్కినేని నాగార్జున నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నాగార్జున కూడా దాన్ని వెనక్కి తీసుకునేది లేదు, క్షమాపణలు చెప్పినట్టు అంటున్న నేపథ్యంలో కూడా కొండా సురేఖ లీగల్ గానే ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్లో పబ్ కల్చర్ రోజు రోజుకు మితిమీరుతోంది.